జై శ్రీరామ్. రామ 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 నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. మా మనసే విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. సీతారామచంద్ర ప్రభువులకి జై. భద్రాచల సీతారామచంద్ర ప్రభువులకి జై జై. ఎన్ని కష్టాలు ఎదురైనా దాంపత్య జీవనం ఒకే భావనతో ఉండాలని మనకు సీతారాములు తెలియజెప్పారు. మన జీవితాల్లో కూడా అన్యోన్య ప్రేమను ప్రసాదించమని ఆ మర్యాద పురుషోత్తముని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. నిఖిల లోకంలో ఏకపత్ని వ్రతుడంటే శ్రీరాముడే అన్న కీర్తి సాధించి సీతాపతిగా నిలిచారు. అర్ధనారీశ్వరుడి ధనుర్భంగం ద్వారా భార్యాభర్తలైన సీతారాములు త్రికరణ శుద్ధిగా ఒకటై జీవించారు. క్షీరసాగర మదనంలో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు ఎలా తన భుజస్కంధాలపై భరించాడో, సంసార సాగరంలోని ఆటుపోట్లను నేర్పుగా సంయమనంతో సమన్వయంతో సీతాదేవి నిర్వహించింది. ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. కాబట్టే తన భర్త రాజ్యాధికారం చేపట్టాల్సిన సమయంలో అరణ్యవాసానికి వెళ్ళవలసి వస్తే భర్త సన్నిధినే అసలైన అయోధ్య అని రాజభోగాలు త్యజించి అడవులకు వెళ్ళింది. అక్కడ రామునితో ప్రేమానురాగాలు పంచుకుందే కానీ ఎప్పుడెప్పుడు అరణ్యవాసం పూర్తవుతుందని అని ఎదురు చూడలేదు. అందుకే మన జ్ఞాపకాల్లో వారిద్దరిది ఎడబాటు గుర్తున్న దంపతులుగానే మళ్ళీ సీతారాములే గుర్తొస్తారు. మూర్తిభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడైతే ఘనీభవించిన స్థిత ప్రజ్ఞత స్వరూపం సీతాదేవిది. జై సీతారామచంద్ర.